తెలంగాణలో దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న కారణంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద న్యాయవాదుల న్యాయదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ వి హనుమంతరావు, జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయవాదులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఇది ఎప్పుడు పెట్టింది? 1980లో నేను చదువుకొని అడ్వకేట్ అయినప్పుడు మేము కొట్టాలి స్టైపెండ్ సిస్టమ్ పెట్టించాము జిల్లాకు 5 రూపాయల మందికి. అప్పటి నుంచి ధరలు పెరిగినా, సిస్టంలో మార్పు వచ్చినా అదే 1000 రూపాయలు కొనసాగడం అనేది సిగ్గుచేటు. దీని మీద రివ్యూ చేసి ప్రస్తుత ధరలకు అనుగుణంగా 15,000కు పెంచాలి. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్లకు ఫీజులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు ఇస్తున్నాము, అనేక మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాము, విదేశీ విద్యార్థులకు 20 లక్షలు ఇస్తున్నాము స్టైపెండ్, ఫీజులు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు 1,00,000కు పైగా ఫీజులు ఇస్తున్నాము. కాబట్టి వీళ్లకు నెలకు 15,000 ఇవ్వడం ప్రభుత్వానికి ఏమంత ఆర్థిక భారం కాదు. పెద్ద ఎత్తున కూడా అందరికీ ఇచ్చుడు, కనీసం జిల్లాకు 10 నుంచి 20 మందికి ఇస్తాం. ఇది ప్రభుత్వానికి భారం కాదు. కాబట్టి ప్రతి జూనియర్ అడ్వకేట్కు ఇది స్టైపెండ్ 15,000 ఇచ్చేటట్టు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల న్యాయదీక్ష ఇందిరా పార్కులో భారీ ఎత్తున న్యాయవాదులు, భారీ వర్షం పడుతున్నా కూడా చాలా మంది న్యాయవాదులు ఇక్కడికి విచ్చేసి ఈ ధర్నాని విజయవంతం చేసినందుకు అందరినీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణన్న గారు, బి హనుమంతన్న గారు, మళ్ళీ మన వాళ్ళు బీసీ నాయకులు, అన్ని వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడికి విచ్చేసి మాకు సంఘీభావం తెలియడం జరిపింది. ఈరోజు మా డిమాండ్స్ ఏంటంటే, న్యాయవాదుల మీద తీవ్రంగా హత్యలు జరుగుతున్నాయి, నరి రోడ్డు మీద నరికి చంపుతున్నారు పొద్దున సమయంలోనే. సో వాళ్ళని తీవ్రంగా కొట్టి కేవలం ఈ 2 నెలల్లో 10 మంది న్యాయవాదుల మీద దాడి చేయడం జరిగింది. అందుకోసము ఈ ప్రభుత్వము న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. కర్ణాటక ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో, రాజస్థాన్ ఏ విధంగా అయితే తీసుకొచ్చిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదుల కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. యువ న్యాయవాదులకు 15,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలి. హెల్త్ కార్డ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ లేవు. ఆ హెల్త్ కార్డ్స్ ని కూడా ఎన్హాన్స్ చేసి 10 లక్షల వరకు పెంచాలి. దాంట్లో హెల్త్ కార్డ్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అదేవిధంగా 41A CRPC ని అమెండ్ చేసి న్యాయవాదులకే కాకుండా